హాయ్ అండి, నేను మీ యుగేందర్ తెలుగు ట్రావెలర్. తమిళ చూసే ఉంటారు కదా, ఇంటి శుభవార్త. సింహాచల గిరి ప్రదర్శన చేసిన వాళ్ళకి శుభవార్త ఏంటంటే, ఇప్పుడు మన పాత గోశాల ఉంది కదా, పాత గోశాల నుంచి సింహాచలం నుంచి అడివరం వరకు వెళ్ళే రోడ్డు అనేది ఏదైతే ఉందో, చిన్నది ఉండేది ఇంతకుముందు, అది కొంచెం పెద్దగా ఎక్స్టెన్షన్ అయితే చేయడం జరిగింది. అదే మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. నెక్స్ట్ ఏంటంటే, ఇంకా మనకి జూలై 20వ తారీఖున గిరి ప్రదర్శన అనేది రావడం జరిగింది. సాటర్డే వచ్చింది. మీలో ఎంతమందికి గిరి ప్రదక్షిణ చేసే అలవాటు ఉందో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, గిరి ప్రదక్షిణ రోజు అయితే మాత్రం మనం చూసే రోడ్ ఏదైతే ఉందో మొత్తం పార్కింగ్తో ఫుల్ అయిపోతుంది. మీలో ఎంతమందికి అలవాటు ఉందో గిరి ప్రదక్షిణ ఎవ్రీ ఇయర్ చేసే అలవాటు కామెంట్ చేయండి. తర్వాత ఇంకోటి ఏంటంటే, 2 వీలర్స్ మీద వచ్చే వాళ్ళు మాత్రం తిరిగి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ గిరి ప్రదక్షిణ చేసి ఇంటికి వెళ్ళే టైంలో 2 వీలర్ పైన వచ్చాను. వెళ్ళేటప్పుడు సింగిల్గానే వెళ్ళాను. నేనేం చేశానంటే, ఫుల్ టైర్డ్ అయిపోయి ఉండిపోవడం వల్ల 2 వీలర్ మీద వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అయింది. నిద్దట్లో వెళ్ళి లారీని గుద్దేశాను. అదృష్టం ఏంటంటే బండి మాడతాడిపోయినా సరే నాకైతే ఏం కాలేదు. అంత మనసు అందయ్య. ఇంకా మ్యాటర్లోకి వచ్చేస్తే మనకి చెప్పుకున్నాం కదా, గోశాల నుంచి అయితే రోడ్ ఎక్స్టెన్షన్ జరిగిందని. ఇదేనండి, రైట్ సైడ్లో అయితే మీకు గోశాల ఉంటుంది. ఇదే రైట్ సైడ్, ఇది మనకి ఎక్స్టెన్షన్ చేసిన రోడ్డు అయితే చూసారు కదా. గిరి ప్రదక్షిణ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ రోడ్ గురించి ఐడియా ఉంటుంది. చాలా చిన్నది ఉండేది ఇంతకుముందు, అయితే బాగా ఎక్స్టెన్షన్ చేశారు. ఇది చూస్తున్నారు కదా, ఇటువైపు నుంచి అటువైపు వరకు ఇంకా చిన్న చిన్న పెండింగ్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా క్లియర్ చేస్తారు. నాకు తెలిసి 10 days ఉంటుంది ఈ వీడియో చేసినప్పటి నుంచి గిరి ప్రదర్శన డేట్ వరకు. మధ్యలో గ్యాప్ అయితే 10 days ఉంటుంది. ఈ గ్యాప్లో అయితే ఈ రోడ్ మొత్తం క్లోజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. చూసారు కదా, అటువైపు అయిపోయింది కంప్లీట్, ఇటువైపు అయిపోయింది, మధ్యలో మాత్రం ఉంది. ఈ రోడ్డు అయితే మాత్రం గిరి ప్రదక్షిణ రోజు చూడాలి, కానీ 2 కళ్ళు సరిపోవండి, అంతమంది జనాలు ఉంటారు. నాకైతే మాత్రం సంవత్సరంలో 2 రోజులు ఇంపార్టెంట్ అండి. ఏంటంటే, మొదటిది చందనోత్సవం అండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, వైజాగ్ నరసింహస్వామి వారి చందనోత్సవం. అది మనకి మొన్ననే అయిపోయింది, 5 నెలల్లో. రెండోది ఏంటంటే గిరి ప్రదక్షిణ. ఇది మాత్రం చాలామంది మిస్ అవ్వరు. చందనోత్సవం మిస్ అయినా సరే చాలామంది ఏంటంటే గిరి ప్రదక్షిణకి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఎందుకంటే గిరి ప్రదక్షిణ చేస్తే మాత్రం భూ ప్రదక్షిణ అయితే ఏదైతే ఉందో అది చేసినంత పుణ్యం అంట. కాబట్టి మీలో ఎంతమందికి గిరి ప్రదక్షిణ చేయడం ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా వస్తే చూసారు కదా, అది మనకి సింహాచలం బస్ కాంప్లెక్స్. అది మీరు ఇప్పుడు చూసారు కదా రైట్ సైడ్లో. ఇదంతా కూడా మనకి రోడ్ అయితే వేసేస్తారు. ఆల్రెడీ ఇదంతా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది రోడ్ వరకు అంతా. మనమైతే ఇప్పుడు గుడి దగ్గర తొలిమెట్టు అంటారు కదా, ప్రతి ఇయర్ కూడా కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరు కూడా గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేస్తారు. అది మీ అందరికీ తెలిసే ఉంటుంది. చూసారు కదా, అప్పుడు లాస్ట్ ఇయర్ చూసిన వాళ్ళకి ఇప్పుడు వీడియోలో మీకు చూస్తుందంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనమైతే రండి, తొలిమెట్టు దగ్గరికి వెళ్ళిపోయి స్వామివారిని దర్శించుకుందాం. వచ్చేసాం మనం తొలిమెట్టు దగ్గరికి. చూసారు కదా, లెఫ్ట్ సైడ్లో కొబ్బరికాయ కొట్టేసి పైకి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం. ఈరోజైతే సాటర్డే. ఇక్కడైతే మెట్లు ఎక్కి వెళ్ళే వాళ్ళు అయితే మాత్రం చాలా తక్కువ మందే ఉన్నారు. సాటర్డే అయినప్పటికీ కూడా, అంటే జనాలు అయితే తక్కువగా ఉన్నారని చెప్పట్లేదు, మెట్లు ఎక్కి వెళ్ళే వాళ్ళు అయితే తక్కువగా ఉన్నారు. చాలామంది కార్ అండ్ బస్ 2 వీలర్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఏదైనా సరే దర్శనాలు మాత్రం చాలా రద్దీగా ఉన్నాయి ఈరోజు మాత్రం. నెక్స్ట్ నేను ఇప్పుడు మాట్లాడేది అయితే నాయిస్ చాలా ఎక్కువ వచ్చేసింది, అందుకే నేను వాయిస్ ఓవర్ ఇచ్చేసాను, మాట్లాడిందంతా మ్యూట్లో పెట్టేసి. తర్వాత మీరు ఎంతమందికి తెలిసి వ్యూ అనేది, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అక్కడికి వచ్చేసరికి ఏదో తెలియని ఫీలింగ్. మనకి అక్కడ లెఫ్ట్లోని నిజరూప దర్శనం ఇస్తుంటారు వరాహలక్ష్మి నరసింహస్వామి వారు. చూద్దామండి. చూస్తారు కదా, లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నారు స్వామివారు. నిజరూప దర్శనం ఎలా అయితే ఉంటుందో మనకి కొండపైన అలానే ఉంటుంది. ఈ అమ్మాయి ఎవరో కానీ ఆయిల్ ప్యాకెట్తో స్వామివారికి అభిషేకం చేసేస్తుంది. వద్దని చెప్పేసి అలా చేయకూడదంటే ఆపేసింది.
అదంతా నేను వీడియో షూట్ చేయలేదు అనుకోండి. తర్వాత కొంచెం ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ పార్కింగ్ ఏరియా. రెగ్యులర్గా అయితే ఇదంతా పార్కింగ్ ఏరియానే. గిరి ప్రదక్షిణ రోజు వచ్చేసి మాత్రం చందనోత్సవం రోజు వచ్చేటప్పటికి ఇదంతా కూడా మనకి పార్కింగ్ ఉండదండి. ఇక్కడ గిరి ప్రదక్షిణ రోజు అయితే నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటాయి. అక్కడ నుంచి తొలిమెట్టు దగ్గర కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ చేస్తారు గిరి ప్రదక్షిణ అనేది. మీ అందరికీ చాలామందికి తెలిసిందే విషయం, గిరి ప్రదక్షిణ వచ్చిన ప్రతి వాళ్ళకి. ఈ విగ్రహాలు మీరు ఎప్పటి నుంచి వస్తున్నారో కామెంట్ చేయండి. ఇక్కడికి వచ్చి నించొని ఆ విగ్రహాలు దర్శించుకుంటే మాత్రం తెలియని ఏదో అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఇది మనం తొలిమెట్టు అది దాటినే ఇక్కడ కూడా మనకి నిజరూప దర్శనం ఇస్తుంటాడు స్వామివారు. లెఫ్ట్లోనే చూపిస్తాను చూడండి. చూసారు కదా, మనకి చందనోత్సవం రోజు ఎలా అయితే ఉంటారో స్వామివారు అలానే ఉంటారు ఇక్కడ కూడా. ఇంకా మనం బయటికి వెళ్ళిపోతే కనుక ఇప్పటిదాకా మనం గోశాల నుంచి సింహాచలం వచ్చే రోడ్డు చూసాం కదా. ఇప్పుడు మనం సింహాచలం నుంచి అడవివరం వెళ్ళే రోడ్డు వైపు ఉన్నాం మనం. ఇదైతే చూసేద్దాం రండి. చూసారు కదా, ఈ రోడ్లో అయితే మాత్రం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చాలామంది భక్తులు అయితే మాత్రం ఇబ్బంది పడేవారు. ఎందుకంటే వచ్చిన వాళ్ళకి చాలా బాగా తెలిసేది. ఈ రోడ్డు అయితే మాత్రం చాలా అంటే చాలా చాలా చిన్నది ఉండేది. ఈ రోడ్డు ఎక్స్టెన్షన్ చేశారు. ఈ రోడ్డు మొత్తం ఇటు సైడ్ షాపులన్నీ కొట్టేశారు. అటు సైడు టెంపుల్కి వెళ్ళే దారి కొండమేనికి అది కూడా చిన్నది చేసేసి ఈ రోడ్డు పెద్దది చేశారు మనకి. ఇదైతే మాత్రం చాలా మంచి విషయాన్ని చెప్పుకోవాలి మనం. మనకి సోమవారం ఉత్సవాలు జరిగేటప్పుడు కానీ, చందనోత్సవం టైం అప్పుడు కానీ, ఇలా గిరి ప్రదక్షిణ టైం అప్పుడు కానీ చాలా యూజ్ఫుల్ ఉంటుంది రద్దీగా ఉన్న టైంలోని. చూసారు కదా, ఇటు సైడ్ రోడ్డు అయితే కంప్లీట్ అయిపోయింది. మధ్యలో ఒకటి మాత్రమే పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ చెప్పాను కదా, ఈ వీడియో షూట్ చేసినప్పటికీ గిరి ప్రదక్షిణ డేట్కి 10 days టైం ఉందని. ఈ గ్యాప్లో అయితే మాత్రం ఆ రోడ్డు మొత్తం క్లియర్ అయిపోద్దని నేను అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా ముందుని ఇంకా రోడ్ వర్క్స్ అవి అవుతున్నాయి. ఈ రోడ్లోని గిరి ప్రదక్షిణ రోజు వెళ్ళే జనాల్ని చూస్తే మాత్రం మామూలుగా ఉండదు. ఎందుకంటే అంత రద్దీగా ఉంటారు జనం అనేది. ఇక్కడి నుంచి వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఆ రోజు మాత్రం. నేనైతే మాత్రం ఇయర్ మొత్తం వెయిట్ చేస్తాను మళ్ళీ గిరి ప్రదక్షిణ ఎప్పుడు వస్తుందా అని. తిరిగేసిన తర్వాత రోజు ఆలోచిస్తాను దాని గురించి. ఫైనలీ మనకు ఒక 10 daysలోనే ఉంది గిరి ప్రదక్షిణ అనేది. చెప్పాను కదా రోడ్ వైండింగ్ పనులు అనేది జరుగుతున్నాయని. రోడ్డు అయితే చాలా చాలా ఫాస్ట్గా వేస్తున్నారు. నేను ఒక 15 days బ్యాక్ వచ్చినప్పుడు అయితే రోడ్డు అది లేదు, మామూలుగా ఇలానే ఉంది. ఇప్పటికి చాలా అంటే చాలా ఫాస్ట్గా వేసేసారు రోడ్డు. నాకు తెలిసి ఈ 10 daysలో మొత్తం కంప్లీట్ అయిపోద్ది. ఇక్కడైతే మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి వచ్చింది. నేనైతే ఒక చేత్తో మొబైల్ పట్టుకొని ఇంకొక చేత్తో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాను, ఎక్కడ స్కిడ్ అయిపోద్దని. ఫైనల్లీ వ్యూ చూశారు కదా ఎంత బాగుందో. ఇదే వ్యూ గిరి ప్రదక్షిణ రోజు చూస్తే మాత్రం ఇసుకేస్తే కూడా రాలనంత జనాలు ఉంటారు. ఈ రోడ్డు ఎందుకు స్పెషల్ అని చెప్పి వీడియో తీశానంటే మెయిన్ కారణం ఏంటంటే మనకి ఇటువైపు హనుమంత్ వాక్ కానీ, నెక్స్ట్ అడివారం నుంచి కానీ, అటు సైడ్ నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఈ నుంచి సింహాచలం తొలిమెట్టు దగ్గరికి వచ్చి కొబ్బరికాయ కొట్టి మళ్ళీ ఇటే వెళ్ళి వాళ్ళు ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయాలి. అదే టైంలో మనకి వేపగుంట, గోపాలపట్నం, ఎన్ఈడి నుంచి వచ్చే భక్తులు కూడా అక్కడ కొబ్బరికాయ కొట్టేసి ఇటువైపు వెళ్ళాలి. రోడ్డు చిన్నది ఉండేటప్పుడు అయితే మాత్రం చాలా అంటే చాలా ఇబ్బంది అయ్యేది. సింహాచలం టెంపుల్ దగ్గర నుంచి మనకి అడివారం జంక్షన్కి వచ్చేంతవరకు చాలా అంటే చాలా టైం పట్టేసేది. నియర్లీ ఒక 15 to 20 minutes పట్టేది. ఇప్పుడైతే ఆ ఇబ్బంది అయితే ఎవ్వరికీ లేదు. ఎందుకంటే రోడ్ డెస్టినేషన్ అవ్వడం వల్ల అటు నుంచి వచ్చే వాళ్ళకి కానీ ఇటు నుంచి వెళ్ళే వాళ్ళకి కానీ చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది రోడ్డు. ఈ రోడ్డు మధ్యలో చూసారు కదా ఒక చెట్టు అయితే ఫస్ట్ అయితే వదిలేసారు తీయకూడదని, కానీ తీయక తప్పట్లేదు. వాళ్ళకి కూడా తీయకూడదని అనుకున్నారు కానీ తీసేద్దామని డిసైడ్ అయ్యారు. చుట్టూ తవ్వేశారు తీసేద్దామని. సింహాచలం నుంచి ఎంతమంది చూస్తున్నారో కామెంట్ చేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇంకొక విషయం ఏంటంటే నెక్స్ట్ మనకి సింహాచలం టెంపుల్ గురించి కూడా ఒక వీడియో అయితే మన ఛానల్లో వస్తుంది. అలానే ఇప్పుడు గిరి ప్రదక్షిణ
అయిన తర్వాత వీడియో కూడా మనం అప్లోడ్ చేస్తాం ఇందులోని. మీరు స్ట్రైట్గా చూసుకుంటే భైరవ స్వామి టెంపుల్, ఎంతమందికి తెలిసి భైరవ స్వామి టెంపుల్ ఇదైతే మనకి సార్ కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే చూసారు కదా ఇది వీడియో, రోడ్డు పనులు ఎలా జరుగుతుంది అనేది చూపించాను కదా.